డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ హైదరాబాద్లోని ఏసీ గార్డ్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని మాట్లాడుతూ అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 31 జిల్లాలో 565 మండలాల్లో 2 విడతల్లో 5749 ఎంపీటీసీ అలాగే 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని తెలిపారు. ఈ క్షణం నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ ఎన్నికలు, అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికల విడతల వారీగా నిర్వహిస్తామని ఎన్నికలు విడతల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తుది ఫలితాలను వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఝాన్సీ. తెలంగాణలోని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి అక్టోబర్ 9వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారంటూ ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఇకపోతే 31 జిల్లాలోని 650 మండలాలలో 2 విడతల ఎన్నికలు జరగనున్నాయి. మొత్తము 5749 ఎంపీటీసీలకు గాను 656 జెడ్పీటీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నట్లు కూడా ప్రభుత్వం తెలిసి చెప్పింది. అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 9 లోపు ముగియనున్నట్లు ఎన్నికల నిర్వహణ కమిటీ కూడా పూర్తి స్థాయిగా బాధ్యతలు కూడా చేపట్టింది. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయని కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణలోని ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఒక్కసారిగాను స్థిరపడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక విధి విధానాలు కూడా ఖరారు చేస్తూ నోటిఫికేషన్ అయితే అక్టోబర్ 9న విడుదల కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే 31 జిల్లాలోని జరగాల్సినటువంటి జెడ్పీటీసీలకు గాను అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలకు పూర్తి స్థాయిలోని ఎన్నికలు జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. జెడ్పీటీసీ స్థానాలకు గాను సంబంధించి చూసినట్లయితే 31 జిల్లాకు సంబంధించి పూర్తిగా ఎంపీటీసీలు 5749 ఎంపీటీసీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ 2 సంబంధించినటువంటి ఎన్నికలకు గాను అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 9 లోపు ముగిస్తున్నట్లు కూడా ఎన్నికలు నిర్వహణ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్టు. ఇకపోతే నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తుది ఫలితాలు కూడా వెల్లడిస్తారని కూడా ఎన్నికల కమిషన్ అయితే టోటల్ గా ఒక ఎన్నికల నియమావళిని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక ఇప్పటికే 42% రిజర్వేషన్ ప్రక్రియ కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్పుకుంటూ వస్తుంది. ఇది ఎన్నికల విడుదలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తాజా సమాచారం. ఓకే శ్రీనివాస్, మరి ఈ ఎన్నికలు ఎన్ని విడతల్లో నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు? ఇకపోతే ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతలా ఉంటుంది. ఇకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతలా ఉంటాయన్నట్లు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి అనుగుణంగా ప్రతిసారి ఎన్నికల్లోని పూర్తిగా అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. దీనికి సంబంధించి ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభం కూడా కానుంది. దీనికి సంబంధించి అయితే అందులో 2 విడతలు కూడా ఉంటుంది. మళ్ళీ 17వ తేదీకి సంబంధించినటువంటి నామినేషన్ ఉంటుంది. 2వ తారీఖు 27కు మాత్రం ఎన్నికలు ఉంటుంది. ఇది జెడ్పీటీసీకి సంబంధించింది. ఇకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ చూసినట్లయితే మరుసటి నెలలో జరిగేటటువంటి 4-5 తారీఖుల్లో ఎన్నికల గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ ఉంటుంది. అందులో 3 విడతలా జరుగుతుంది. ఇది 3 విడతలు జరుగుతున్న ఎలక్షన్ సంబంధించి చూసినట్లయితే ఏ రోజుకి ఆ రోజు అంటే ఎక్కడైతే గ్రామ పంచాయతీ ఉదయం నుంచి ఎన్నికలు కౌంటింగ్ ప్రారంభం అవుతుందో సాయంత్రం ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే పోలింగ్ పూర్తయిన తర్వాత ఆ రోజే రిజల్ట్ కూడా ఉంటుందనేది కూడా ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎంపీటీ, జెడ్పీటీసీ తదనంతరం జరిగేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటన అయితే రిలీజ్ చేస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల అక్టోబర్ 9న వస్తున్నట్లు కూడా పూర్తి సమాచారం అయితే తెలపడం జరిగింది. శ్రీనివాస్, మరి మొత్తం ఎన్ని మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు? పూర్తిగా చూసుకున్నట్లయితే 31 జిల్లాలోని 656 జెడ్పీటీ స్థానాలు, 5749 ఎంపీటీ స్థానాలకు పూర్తిగా ఎన్నికలు జరగనున్నట్లు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఎన్నికలకు నియమావళితో పాటు అక్కడ జిల్లా కలెక్టర్లకు కూడా ఏదైతే ఓటర్ సంబంధించిన లిస్ట్ ని కూడా ఇప్పటికే
గెజిట్ ద్వారా అంటే ప్రింటింగ్ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లే కానీ సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ చేయడానికి ఆ జిల్లాలకు సంబంధించిన ఎస్పీ కలెక్టర్లతో రివ్యూ కూడా చేయడం. దీనికి సంబంధించి రానున్న ఎన్నికలకు సంబంధించినటువంటి శాంతి భద్రత చర్యలతో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక విషయాలను అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా డీజీపీ ఆధ్వర్యంలోని తెలంగాణ డీజీపీ ఆధ్వర్యంలో పూర్తిగా సమన్వయం చేస్తూ ఒక అంటే ప్రతినిధమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే శ్రీనివాస్, మరి ఈ ఎన్నికల్లో ఎన్ని ఎంపీటీసీ స్థానాలకు పోటీ జరుగుతుంది అంటారు? ఓవరాల్ గా 31 జిల్లాలోని ఉన్నటువంటి ఎంపీటీసీ స్థానాలు 5,709 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఎంపీటీసీలకు 656 ఎంపీటీసీ స్థానాలు కూడా ఎన్నిక ఒకే రోజు జరుగుతుంది. దీనికి సంబంధించి 2 విడతలా ఉంటుంది. ఈ 2 విడతలా ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఓట్ల పోలింగ్ ఒకే రోజు జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 11వ తేదీన పూర్తి స్థాయి అంటే ఫలితాలు కూడా వెల్లడవుతామంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.